నా కుమారుడా, నా ఉపదేశం మార్గము, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవితం గల సంవత్సరమును, శాంతిని, దయని, సత్యమును ఎన్నడూ విడిచిపెట్టము. వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము. నీ హృదయమైన పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును, మానవుల దృష్టి అందును దయానంద మంచివాడు అనిపించుకుని సబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయం దేహమందు నమ్మిక ఉంచము. నీ ప్రవర్తన అంతటా ఎందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన త్రోవడం సరళం చెడు జ్ఞానం కదా అని అనుకున్న దేహం అందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నేముకలకు సత్వమును కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచము. అప్పుడు నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దెంపునకు విసుకవద్దు. తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించి రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించను. జ్ఞానం సంపాదించిన వారిని వివేచన కలిగిన నరుడు దండి. వెండి సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం వల్ల, అపరాన్ని సంపాదించడం కంటే జ్ఞాన లాభం అందడం పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులు అనేది దాంతో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయను, దాని ఎడమ చేతిలో ధనగంతులు ఉన్నవి. దాని మార్గం రమ్య మార్గంలో, దానితో క్షేమకరం. దాన్ని అవలంబించే వారికి అది జీవవృక్షం. దాన్ని పట్టుకున్న వారందరూ దాని జ్ఞానం వల్ల యెహోవా భూమిని స్థాపించిన, వివేచన వల్ల ఆయన ఆకాశం స్థిరపరిచిన, ఆయన తెలుగు వల్ల అగాధ జలములు ప్రవహించినవి, మేఘముల నుండి మంచి బిందువులు కురిచినవి. నా కుమారుడు లెస్సన జ్ఞానమును వివేచనం భద్రం చేసుకున్నాము. వాటిని కన్నుల నుండి తొలగిపోనివ్వకము. అవి నీకు జీవం గాను, నీ మెడకు అలంకారంగా ఉన్నప్పుడు మెడకు అలంకారంగాను ఉన్న అప్పుడు నీ మార్గము నీ సురక్షితంగా నడిచేదు. నీ పాదము తొట్టలేదు, నీ పండుకున్నప్పుడు నీ భయపడి యెహోవా నీకు ఆధారమగినట్లు, నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడు. మేలు చెట్టు నీ చేతనైనప్పుడు దాన్ని పొందిన వారికి చేయకుండా వెనక్కి తిరగను. ద్రవ్యము నీ యుద్ధ నిండుగా రేపేచింది పోయిరమ్మ. నీ పొరుగు అంత అనవద్దు. నీ పొరుగు వాడిని యుద్ధ నిభ్రంగా నివసించినప్పుడు వారికి అపకారం కల్పింపవద్దు. నీకు హాని చేయవారితో నిర్ణయంగా జగడం ఆడవద్దు. బలత్కారం చేయవాని చూచి మస్తరపడకము. వాడి చేయి క్రియలను ఏమాత్రమూ చేయగలవద్దు. కుట్లవత్తుడు యెహోవా అసహ్యుడు. యథార్థవంతులకు ఆయన తోడుగానున్న, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించిన, అపహాసకులైన ఆయన అపహసించును. దేనిలైనా ఆయన దయ చూపును. జ్ఞానులు గంతం స్వతంత్రించుకుందరు, బుద్ధిహీనులు అవమానం భర్తలగుదురు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. Proverbs 3rd chapter.